ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాకాంక్షలు, శుభములు పలుకుతున్నాను. బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ విన్నపాలు కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు ఫోన్ చేసి అడిగిన ఆ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమందికి కార్యాలు జరిగాయో మీరు సాక్ష్యం చెప్పాలి, ఛానల్కి తెలియపరచాలి, ఆరాధన ఛానల్కి మాకు కూడా తెలియపరచాలి. దేవాది దేవుడు మహింపరచబడాలని ఆశపడుతున్నాను. వాక్యం కోసం మనం సిద్ధపడదాం. మరి వాక్యం దేవుంది, మరి మనం జాగ్రత్తగా విందాం. మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. బైబిల్ సమీపంగా పెట్టుకుందాం, విందాం, ధ్యానిద్దాం, ప్రకటిద్దాం. వాక్యం విన్నదంతా మనము బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు. అది మనం ప్రకటిస్తే చాలు. అది మనం ప్రకటించాలని ఆశపడదాం. మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం ఈ దినం. మరి మీరందరూ కూడా ఏకాత్మతో నాతో కూడా ఉన్నారని నమ్ముతున్నాను. చూద్దామండి వాక్యం. ఈ దినం మనతో దేవాది దేవుడు ఏం మాట్లాడతాడో, ఎలా మనల్ని దర్శిస్తాడో ఆయన ఆశ కలిగిన ప్రాణంగా దేవుడి సన్నిధిలో ఒక దాహంతో, ఆసక్తితో మనం ఎదురు చూద్దాం. రోమీలకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదివి సహాయం చేయండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యేషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చాలా మంచి వాక్య భాగం అండి ఇది. అపోస్తలుడైన పౌలు కొన్ని మంచి విషయాలు మనం తెలియపరుస్తూ ఉంటున్నారు. మరి ఈ వాక్యంలో చాలా లోతైన అర్థం ఉంది. అది మనం అనుసరించవలసిన లోతైన మర్మం కూడా ఈ వాక్యంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ప్రార్థన చేయాలి, మంచిది. విశ్వాసం లేని వాళ్ళ కోసం, విశ్వాసంతో ఉన్న వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, చాలా మంచిది. మరి వాక్యం విషయంలో చాలాసార్లు మనము మన సేవకులను, మరి పెద్దవారినో, ఆత్మీయ స్థితిలో కొంత బాగా ఎదిగిన వారు మాట్లాడడం మనం విన్నా దాన్ని బట్టి విశ్వాసం. మన దేవుని యొక్క సువార్త మనం వినకపోతే, దేవుని యొక్క మాట, వాక్యము పట్ల మనము మరి అతి జాగ్రత్తతో వినాలని ఆశపడి వినకపోతే, మరి మనము సంఘాలకి వెళ్ళి సభ్యుల్లా కూర్చొని ఊరికనే చప్పట్లు కొట్టి మనం వెళ్ళి వచ్చేయడము మరి ఏ ప్రయోజనం కూడా లేదన్న సంగతి తెలియపరుస్తున్నాను. మరి కూడి వచ్చిన మరి సభ్యుల్లో ఎంతమంది వాక్యము మరి సంఘాల్లో వింటున్నారో, లేక గృహకూటాల్లో వింటున్నారో, లేకపోతే హాజరైన మీటింగుల్లో వింటున్నారో నాకైతే తెలియదు. కానీ మరి విన్న దాన్ని బట్టి విశ్వాసం అన్న సంగతి చెప్పడం మాత్రం మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం, మనం కూడా చెప్తూ ఉంటాం. హల్లెలూయా. వాక్యంలో అంత శక్తి, అంత బలము ఉందన్న సంగతి మరి మనం తెలుసుకుంటూ ఉండవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. మరి మనం చూసినట్లయితే మరి వాక్యం మనము వినాలి, మంచిది. ప్రార్థించాలి, వినాలి, మనము ప్రకటించాలి, వాక్యాన్ని మనం ప్రకటించాలి.
మరి ప్రకటించువారు మరి పంపించబడాలి. ప్రకటించేవారు పంపించబడకపోతే మరి అది ఆ వాక్యం ఎలాగా మరి ప్రకటించబడుతుంది, ఎలా బోధించబడుతుంది, ఎలాగ తెలుసుకోగలుగుతారు మనుషులు? అలాగే దేవుని శుభవర్తమానం మరి దేవుని యొక్క శుభవార్త మరి ప్రకటించబడాలి, మరి అది బోధించబడాలి. విన్న దాన్ని బట్టి విశ్వాసం కలుగుతుందన్న సంగతి ఎంతో చక్కగా ఈ వాక్యంలో మరి కొన్ని విషయాలు మనము మరి చాలా చక్కగా మనం వింటూ ఉన్నాం చదివినప్పుడు. మనం ఎంత దేవుని వాక్యం వింటామో, ఎంత వాక్యాన్ని అనుసరిస్తామో, ఎంత బోధించబడిన వాక్యాన్ని వైపు మనం ఫోకస్ పెడతామో అంత మన విశ్వాసం బలపరచబడుతుంది. అందుకే వాక్యం విన్న వాళ్ళ కోసం ఎలాగ రాయబడిందంటే, నీటి కాలంలో నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండెను. దేవుని వాక్యం మనలో ఎంత అయితే మరి చేరుతుందో మన హృదయం మన పలక మీద, అంతలాగా మనము దేవుని వాక్యంలో ఫలమిస్తూ మనం ఎదుగుతూ ఉంటాము అన్న సంగతి మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం చాలాసార్లు. అయితే అందరూ కూడా వాక్యము విన్నవారు ప్రకటించేవారుగా ఉండాలా, సువార్థికులుగా ఉండాలా, ప్రకటించేవారుగా ఉండాలా, కాపరులుగా ఉండాలా? మరి మనం ఈ దినాన్ని పంచుకుంటున్న వాక్యంలో భావం ముఖ్యంగా చూసినట్లయితే నిజమే, ప్రకటించబడిన వారు పంపించబడాలి. మనము పంపించబడ్డ వాళ్ళం, మనము అన్య జనాంగం మధ్యన పంపించబడిన వారం. మనం ఆ పంపించబడ్డాము అన్న ఒక లక్ష్యము, గురి లేక పిలుపు మనకు ఉంది సుమా అని మనం అర్థం చేసుకోకపోతే మాత్రము మనము దేవునిలో రక్షించబడ్డము మరి చాలా వ్యర్థమనే అనుకోవాలి. ఇట్స్ ఫ్యూటైల్, ఇట్స్ రియలీ ఫ్యూటైల్ if we don't really understand that we are sent by God to preach the word of God. చాలామందికి సంఘంలో ఏ కాపరైనా పాస్టర్ గారైనా ఈరోజు మీ వాక్యం మీది అన్నా, ఈరోజు మీ యొక్క పని సంఘంలో నడిపించడము లేక కీర్తన ధ్యానం చేయడము అని ఏదైనా అన్నా కానీ వాళ్ళు కాళ్ళు ఎలా వణుకుతాయంటే, వాళ్ళు ఎంత జడిసిపోతారంటే చాలా జడిసిపోయినట్టుగా మనం చూస్తున్నాం నిజంగా. ఎందుకంటే వాళ్ళు మేము సిద్ధపడలేదంటారు, నేను ఒక ప్రకటించే పాస్టర్ని కాదు, ప్రీచర్ని కాదు అంటారు. లేక నాకు మనకి మాట్లాడడానికి మనకు ఒక బలిపీఠం ఉండవసరం లేదు. మనం థియాలజీ మనం చదవవలసిన అవసరత అంతకన్నా లేదు. మనకు పుల్పిట్ ఉండవలసిన అవసరం మనకు లేదు. మనము ఒక కాన్వర్సేషన్ అనగా ఒక చిన్న మాట సందర్భం మనము ప్రారంభించి అవతల వ్యక్తితో ఆ మాట సందర్భం ద్వారా మన దేవుని యొక్క మరి వాక్యము మనం ఏం చేయొచ్చండి, వాళ్ళతో పంచుకోవచ్చు. ఒక ఎక్స్క్యూజ్ ఎతికి ఒక మాట సందర్భం, స్ట్రైకింగ్ అ కాన్వర్సేషన్ విత్ ద పర్సన్ అహెడ్ ఆఫ్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి మనసు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అవకాశం కూడా మరి మనకు అనుగ్రహిస్తాడు. మన సమయాన్ని ఊరికే పోనివ్వకుండా, దేవా నేను ఈ దినాన్ని నీ వాక్యం ఎవరితో పంచుకోవాలా, నీ సాక్ష్యం ఎవరితో పంచుకోవాలా, నేను ఏదో నీ కోసము పని చేయాలి అని మనము సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా మనం కానీ అడిగేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మరి సిచ్యుయేషన్ తీసుకొస్తాడు, అటువంటి ఒక ద్వారం తెరుస్తాడు, అటువంటి ఒక సందర్భం మనకి ఎదురవుతుంది. మనము ఊరికేనే మనము వదిలేయకుండా మరి అటువంటి సందర్భం క్రియేట్ అవుతుంది. ఆ సందర్భం, ఆ సమయాన్ని సందర్భం దేవుని కోసం మనం వాడుకునే వారంగా ఉండవలసిన అవసరం మనకి
ఎంతైనా ఉందన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. లేక ఒక కడపత్రం మనం ఎవరికైనా ఇవ్వచ్చు. కడపత్రాలు మనం బ్యాగ్లో పట్టుకొని ఎక్కడైనా మార్కెట్కి వెళ్తున్నామేమో, లేక బజార్కి వెళ్తున్నామేమో, లేకపోతే ఎవరినైనా ఒక వీధిలో దర్శించడానికి వెళ్తున్నామేమో, ఒక కడపత్రం మహా అయితే నేను తిడతారు, మహా అయితే కడపత్రం చింపేస్తారు, పోతే పోనీండి. కానీ మన ప్రయాసం ఉంది కదా, ఏమో చదువుతారేమో, ఏమో వాళ్ళు దాన్ని ధ్యానిస్తారేమో, ఏమో వాళ్ళు ఆ చదివి మరి వాళ్ళు నమ్ముతారేమో. మనము వి మస్ట్ లీవ్ దట్ టు గాడ్, వి మస్ట్ లీవ్ దట్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడికి అది విడిచిపెట్టాలి, అది మనం చేయాలి. ఒక వ్యక్తి ఇలాగే ఒక బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు దేవునిలో నమ్మకం కలిగిన వాడు కాదు, తన క్రైస్తవుడు అంతకన్నా కాదు, వెళ్తున్నాడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఎక్కడికో. కానీ తన ముందు మరి ఎవరు దిగారో మరి తనకైతే తెలియదు. కానీ అక్కడ ఒక బైబిల్, ఒక దేవుని ఒక గ్రంథం అక్కడ విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఈ వ్యక్తి ఏం చేశాడు, ఆ బైబిల్ ఎవరిదో ఏటో దాంట్లో ఏమైనా పేరు అడ్రస్ ఉంటే నేను వాళ్ళకి ఇచ్చేయచ్చు అని చెప్పి తనకి ఒక ప్రేరేపణలాంటి కలిగి తను ఏం చేస్తాడంటే ఆ బైబిల్ పట్టుకుంటాడు. పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి తనకి చదవడం ప్రారంభిస్తాడు. బై ద లీడింగ్ ఆఫ్ గాడ్ స్పిరిట్ దాన్ని కొంత కొంత ధ్యానించడం ప్రారంభిస్తాడు. ధ్యానించడం ప్రారంభించినప్పుడు మరి కొన్ని దగ్గరలో ఆ వాక్యం ఎలాగనిపించేదంటే, ఇదేంటిది నా కోసము ఇక్కడ రాయబడిందేటి, నా మనసులో ఉన్నది ఇక్కడ చెప్పబడిందేటి, ఇటువంటి పరిస్థితి, నేను ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నాను కదా, నేనేంటి నేను చేసిన పాపాలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయేటి అన్నట్టుగా తను ఓవర్ అ పీరియడ్ కొంతకాలానికి తను చూసినట్లయితే, గమనించినట్లయితే తనలో ఒక మార్పు రావడం ప్రారంభించింది. గమనించండి, ఏమి రావడం ప్రారంభించింది? ఒక మార్పు రావడం ప్రారంభించింది. నెమ్మదిగా తను అది ఎంతగా ఎవరు తనకి చెప్పలేదు, కానీ ఆ వాక్యం, ఆ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం కాపీ ఒకటి ఆ సీట్లో ఎవరో వదిలేయడం ద్వారా తన మనసులోని ఒక మార్పు కలిగి తన ఒక మారుమనసు అనుభవంలోకి రక్షించబడి, ఎవరు కొంచెం ఇంకా నాకు బోధిస్తారా అని దగ్గరున్న సంఘానికి వెళ్ళడం ప్రారంభించి మరి తను రక్షించబడినట్టుగా జరిగింది. తను ఎంతో కృతజ్ఞత పూర్ణుడై, దేవాది దేవుడు ఇలా కూడా పనిచేస్తాడా, దేవాది దేవుడు ఇలా కూడా మరి మన జీవితంలో మరి కార్యాలు చేస్తాడా అని చెప్పి ఆశ్చర్యపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా నేను మరణించి దేవుని పరలోక రాజ్యానికి నేను చేర్చబడితే ఎవరు అక్కడ బైబిల్ పెట్టారు అని దేవుని దగ్గర తెలుసుకొని నేను వాళ్ళకి మాత్రం ఎంతో నా కృతజ్ఞతలు నేను అర్పించాలి. ఎందుచేతన అర్పించాలంటే ఆ జీవగ్రంథం, ఆ పరిశుద్ధ గ్రంథం అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి తనదో అంత మార్పు తను కలిగి రక్షించబడ్డాడు. ఒక్క ఆత్మ విలువ ఎంత ఉందో ఆలోచించండి. మనం ఏదో అనుకుంటాం, కానీ ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఎంతో ఆనందం అంట. దేవాది దేవుడు ఎంతో ఆనందిస్తాడట, ఎంతో స్తుతించబడతాడట. ఆ దూతల మధ్య సమక్షాన్ని ఎంతో గాన ప్రతిగానాలతో మరి ఆ ఒక పరిస్థితిని సెలబ్రేట్ చేయడం జరుగుతుందట పరలోకంలో. హల్లెలూయా. మనకి అటువంటి నశించిపోతున్న వారు రక్షించబడాలంటే దేవుని శుభవర్తమానం వాళ్ళ వరకు చేర్చబడాలన్న సంగతి మనకి తెలిసి ఉండాలి.
దానికోసం మనం అంత భారం వహించాలి. నిర్లక్ష్యంగా మనం ఉండిపోవడానికి వీలు లేదు అన్న సంగతి. మనం ఎలా రక్షించబడ్డాము, మనం అలా ఎలా రక్షించబడ్డాము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని ఎవరు దేవుడు వెతికి రక్షించాలని ఆశపడిపోతే, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కదా. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అట్టరీతిగా వచ్చిన వాడు ప్రాణం పెట్టాడు కదా మన కోసము, బలియాగమయ్యాడు కదా, 3వ దినాన్ని తిరిగి లేచాడు కదా, తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు కదా, మన కోసం ప్రార్థన చేస్తాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు కదా. మరి ఇవన్నీ సంగతులు మనం తెలుసుకోవాలంటే మరి ప్రతి ఒక్కరికి ఆ భారం బాధ్యత ఉండదు, కానీ మనకు ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. ఏమో మనం వహించిన భారం బాధ్యతను బట్టి కొంతమందినైనా మనం రక్షించగలుగుతున్నామేమో, కొంతమందినైనా మనం రక్షించగలుగుతామేమో. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న సంగతి తెలుసుకోవాలి. గిడియన్స్ అని ఒక సంస్థ ఉంది, మనందరికీ తెలుసు. ఆ గిడియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్స్ ప్రింట్ చేయిస్తారు. ప్రింట్ చేయించి మరి స్కూల్లో పిల్లలకి పంచిపెడతారు, లేక హోటల్ రూమ్స్లో ఒక బైబిల్ పెడతారు, లేక ఇంకా అవకాశం పబ్లిక్ ప్లేసెస్లో అవకాశం ఉన్న దగ్గర అంతా కూడా అక్కడ ఆ పరిశుద్ధ గ్రంథము అక్కడ పెట్టబడతా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుచేతనంటే ఏమో ఇప్పుడు ఈ బస్సులో వెళ్తున్న ఒక ప్రయాణికుడి చేతికి ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ చేతిలో రావడం వల్ల తను రక్షించబడ్డాడు కదా. అలాగే ఎవరో ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని ప్రణాళికలో ఉన్నాడేమో, దేవుడు రక్షించుకున్న ఒక విధానము మరి అలా కూడా ఉంటుంది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో. నశించిపోతున్న వారు, నేను ఒక హైందవురాలుగానే ఉన్నాను. ఒకప్పుడు నాకు బైబిల్ రాదు, నాకు ఒక సండే స్కూల్ లేదు, కానీ నా బిడ్డ ఒక మరణం ద్వారా ప్రభు నా జీవితంలో అడుగుపెట్టినట్టుగా మరి జరిగింది. బాప్టిజం తీసుకోవడం మొదలుపెట్టయితే ఆ చర్చ్కి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం అంతా కూడా ఎంత చక్కగా మరి అది గ్రహించగలగడం, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం నాలో జరగడం, ఆ వాక్యం ఒక్కొక్కటి తెలుసుకోవడం, మరి ఆ వాక్యంలో నా లోతులు తెలుసుకోవడం, ఆ వాక్యానుసారంగా జీవితాన్ని ఇంకా మలుచుకోవాలని ఆశపడ్డం, మరి ఎంతగానో దేవాది దేవుడు మరి కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఎంతమందికి ఈ సాక్ష్యము మరి ఉన్నదో, మరి ఎంతమందిని అడిగితే ఆ సాక్ష్యాలు ఆ రకంగా పంచుకుంటారో మరి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మరి ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక వాక్య భాగంలో మనం చూద్దాం. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి అది మనం చదివి సహాయం చేయండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూసారా? Preach the word in season and out of season. సమయం అసమయం అనక దేవుని వాక్యము ఉపదేశించుము అని ఇక్కడ ఒక కమాండ్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్, ఒక శాసనం దైవజనుడి ద్వారా. అనగా అంటే ఏంటి? మన కత్తి ఎప్పుడు కూడా పొదువుగా, చదువుగా, షార్ప్గా, కత్తనగా దేవుని వాక్యం సిద్ధంగా ఉండాలి. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో
మనము సందర్భానుసారమైన వాక్యంతో అవతల వ్యక్తిని మనం ఏం చేయాలంటే వాక్యం తెలియపరచాలి. ఆ వాక్యం ద్వారా మనం ప్రయాసపడి ఉపదేశించాలి. అంత మాత్రమే కాదు, మనం ఏం చేయాలండి, ఖండించాలి, బోధించాలి, మరి ఉపదేశించాలి, మరి వాళ్ళకి మనము రిబ్యూక్ చేయాలి, వాళ్ళని మనం సరిచేయాలి, కరెక్ట్ చేయాలి, సరిచేయాలి, వాళ్ళు దండించాలి వాక్యం ద్వారా. హల్లెలూయా. ఆ వాక్యం అవన్నీ చేస్తుందంటారా? చేస్తుంది. వాక్యం అదంతా కూడా చేస్తుంది. ఎంతమంది మనలో అట్టరీతిగా మనము మన సమయాన్ని వాడుకుంటున్నాం? పంపించేవారు మరి వాక్యం తెలియాలి కదా. ఆర్ యు బీయింగ్ సెంట్ అంటే, ఎస్, ఐ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ బీయింగ్ లాస్ట్ టు బి సెంట్. నేను రక్షించబడ్డాను, పాప కూపం నుంచి అవతలకు తీయబడ్డాను అంటే నేను మళ్ళీ తిరిగి ఇతరులకి ఉపదేశించడానికి. సో ఆర్ యు అ ప్రీచర్? నువ్వు బోధకుడవా అంటే, ఎస్, అవును, మనం బోధకులవే. పాస్టరే అవ్వవసరం లేదు, బీడీఎండి, ఏదో రెవరెండ్ డాక్టర్, బిషప్, రైట్ రెవరెండ్ అవ్వవసరం లేదు. మనం అందరూ పంపించబడిన వారం. మనం దేవాది దేవుడు మన కోసం చేసిన గొప్ప ప్రణాళిక త్యాగం బట్టి ఆ మాత్రం మనం చేసి నశించిపోయిన వాళ్ళని మనము రక్షించడానికి కొంతైనా ప్రయాసపడకపోతే, దాని విషయంలో ప్రార్థన చేయకపోతే మరి ఎలాగ రక్షించబడతారు ప్రజలు అని అర్థం చేసుకోండి. భయంకరమైన సాక్ష్యాలు ఉన్నాయి. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, దొంగలు, నక్సలైట్స్, ఉగ్రవాదులు మార్చబడ్డారు, రక్షించబడ్డారని. అదంతా జరిగిందంటే దేవాది దేవుడి కోసము అత్యాసక్తి కలిగి నశించిపోతున్న వారి పట్ల అత్యాసక్తి కలిగిన వారు మరి దేవుని కోసము అసమయం అనక వాళ్ళ బలము, శక్తి మరి పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, వాళ్ళు కలిగిన దాంతో దేవాది దేవుడు చేత వాడబడ్డారు. వాళ్ళు వెళ్ళి వాడబడలేకపోతే పంపించేవారిని పంపించారు. రక్షించేవారు రక్షించబడాలంటే పంపించేవారు పంపించబడాలి. కనీసం అలాగా పంపించేవారిని మనం సిద్ధపరచాలి. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. అలాగ మనం చేస్తున్నామా? అలాగ మనం దేవుని వాక్యాన్ని మనము ద్వారా ఇతరుల్ని ఉతక స్నానం చేయిస్తున్నామా? సంఘంలో చాలామంది వస్తారు, కానీ గమనించినట్లయితే అన్ఫార్చునేట్లీ not all people feel that they have been called. Not all people and believers feel that they have been sent for a specific work. ఒక పని కోసం పంపించబడ్డారు, వాళ్ళకు ఒక భారము, బాధ్యత ఉందని వాళ్ళు అర్థము చేసుకోరు. కాబట్టి ఈ దినాన్ని మనము ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది. సంవత్సరం చివరికి మనం వస్తూ ఉన్నాము. మరికొద్ది రోజులు నవంబర్ నెల 11వ నెల అయిపోతూ ఉంటుంది. మరి డిసెంబర్ నెల 12వ నెలకి అడుగు పెడతాం. ఇంకా ఒక మాసం పోయిన తర్వాత చూసినట్లయితే మరి నూతన సంవత్సరం తిరిగి వచ్చేస్తుంది. ఈ గత సంవత్సరం 2023లో మనం ఎంతవరకు దేవుని కోసం మనం చేసాము, ఎంత కొని మనం ప్రయాసపడ్డాము, ఒక కడపత్రమైన ఇచ్చామా, ఒకరికైనా సాక్ష్యం చెప్పామా, ఒకరికైనా దేవుని వాక్యం మనము ఉపదేశం కింద చెప్పామా?
ఒక బలిపీఠం మనం ఎతకవసరం లేదు, ఒక ఇన్విటేషన్ మనకు అవసరం లేదు, ఒక సంఘం నుంచి ఒక ఆహ్వానం మనకు అవసరం లేదు. మనం తలస్తే మాత్రమే ఎట్టి రీతిగానే మనము చేయొచ్చండి అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. ఒక మృత తుల్య స్త్రీ అనగా కొద్ది రోజుల్లో చనిపోతుంది, కొంత గడిలో చనిపోతుంది, కొన్ని గంటల్లో చనిపోతుంది. అటువంటి ఒక స్త్రీ దేవుని కోసం తెలుసుకొని మరి తను రక్షించబడింది. చనిపోక ముందు ఆమె సాక్ష్యం ఎంత గొప్పదో మరి నేను చెప్పలేను. ఆవిడకి ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక ప్యాకేజ్ వచ్చింది. ఆస్ట్రేలియా దేశం నుంచి ఈవిడ ఇంగ్లాండ్లో ఉంది, జబ్బుతో ఉంది, చచ్చిపోయే స్థితిలో ఉంది, మంచం మీద పడి ఉంది. దాని ర్యాపర్ ఏ కాగితం అయితే ప్యాకేజ్ చుట్టుబడి ఉందో ఆ కాగితం ఆవిడ జస్ట్ పేరుకి అలా తీసి చూస్తే అక్కడ ఒక వాక్యం చదివింది. ఆ వాక్యం ఎవరి ద్వారా చెప్పబడింది, మెసేజ్ రాయబడిందంటే చార్ల్స్ స్పర్జన్ అని చాలా పెద్ద ఇంగ్లీష్ స్పీకర్ అండి. ఆయనకి చాలా పెద్ద పేరు. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక వాక్యం అందులో మరి ఆవిడ చదివింది. ఆ వాక్యము మొట్టమొదట ఇంగ్లాండ్ దేశంలో ప్రకటించబడిందట, మీటింగ్లో చెప్పబడిందట చార్ల్స్ స్పర్జన్ ద్వారా. ఆయన వాక్యము అమెరికాలో ప్రింట్ అయిందట. అక్కడి నుంచి షిప్ అయ్యి ఆస్ట్రేలియాకి పంపించబడిందట. ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్కి ఈ యొక్క కాగితం, చిత్తు కాగితంలాగా, ప్యాకేజ్ కాగితంలాగా మరి ఈవిడ చేతికి వచ్చిందట. చనిపోబోతున్న ఒక ఆవిడ మరి ఆ వాక్యం విని రక్షించబడింది. ఆలోచించండి, ఎంత దేవుని దృష్టిలో హౌ ప్రెషస్ ఇస్ అ లాస్ట్ సోల్. చివరి ఘడిలో ఉన్న ఆత్మ కోసం కూడా దేవుడు ఎంత తపన పడుతున్నాడో అన్నది మనం అర్థం చేసుకోవాలి. హాస్పిటల్ విజిటింగ్ మనం ఎందుకు వ్యర్థంగా ఎందుకు వెళ్ళాలి? ఎందుకు మనం డీజిల్ ఖర్చు పెట్టాలి? ఎందుకు వార్డులోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి? ఎందుకు వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం చెప్పాలి? నేను ఎప్పుడెప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదాన్నో అక్కడ హాస్పిటల్ నేను నా జబ్బును మర్చిపోయి నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని కోసం చెప్పి సాక్ష్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చేదాన్ని, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు. హల్లెలూయా. అటువంటి తొలి ప్రేమ ఆసక్తి నీకు ఇంకా ఉందా అని అడుగుతున్నాడు దేవుడు ఈ దినాన్ని. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది, సాక్ష్యంలో అంత శక్తి ఉందన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. మనం డబ్బు దందానాలు ఇవ్వద్దు, ఆత్మరక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం? ఆఖరి మాట ఒకటి చూద్దాం. దేవుడు శాసించిన ఒక మాట, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం చదివి సహాయం చేయండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వలోకానులోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అది మన పని. చాలా మంచిది. మీరు వాక్యం అంతా విన్నారు, మంచి వాళ్ళని నమ్ముతున్నాను. ఏదైనా వాక్యం చేత మీరు స్పందించబడ్డారని నమ్ముతున్నాను. తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, మమ్మల్ని ప్రేమించే దేవా, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దైవమా, మా కోసమే ప్రాణం పెట్టి నాయనా తండ్రి నువ్వు జీవితంలో చేసిన ఆ ఒక గొప్ప బలియాగం వల్ల నాయనా ప్రభా తండ్రి దేవా మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నీకు వందములు స్తోత్రం స్తుతులు. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభా. ఏదైనా వాక్యం ద్వారా అనేక ప్రజలు స్పందించబడేలాగా సహాయం చేయండి. మాకు ఆ ఆసక్తి దయచేయండి ప్రభా తండ్రి. మేము పంపించబడిన వారం, నానా ఉపదేశకులము ప్రభా తండ్రి. విన్నా దాన్ని బట్టి విశ్వాసం అంటున్నావు ప్రభా తండ్రి దేవా. సమయం అసమయం అనక ప్రభా తండ్రి దేవా, వాక్యాన్ని అందించమంటున్నావు ప్రభా తండ్రి, ప్రయాసపడమంటున్నావు ప్రభా. అట్టరీతిగా మేమంతా నీకోసం సిద్ధపడేలాగా, అలాగ మా జీవితంలో నాయన మా సమయం నీకు మేము నాయన తండ్రి దేవా నాయన కేటాయించి ఇచ్చేలాగా సహాయం చేస్తారని నమస్కరిస్తూ ఘనతా మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్.